నందలూరులో మానవతా సేవకు మరో అడుగు. బాడీ ఫ్రీజర్ ఏర్పాటు. నందలూరు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో నందలూరులో మరో బాడీ ఫ్రీజర్ ఏర్పాటు చేశారు. మృతదేహాల తరలింపుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ డాక్టర్ బుచ్చు జయభాస్కర్ రావు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఫ్రీజర్ అవసరం లేకుండా ఉండే పరిస్థితి రావాలని అన్నారు. అలాగే వైకుంఠరథ సేవల అందుబాటు కోసం కృషి చేసిన కుర్రామణి యాదవ్ను అభినందించారు. లయన్ మన్నెం రామ్మోహన్ ఎస్ఐ గారు మాట్లాడుతూ ప్రస్తుతం 4 ఫ్రీజర్లు అందుబాటులోకి వచ్చాయని, హెచ్డి ప్రసాద్ ఆర్థిక సహకారం అందించారని తెలిపారు. ఎంబలూరు ప్రదీప్ మాట్లాడుతూ మానవతా సేవా సంస్థ సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు పోతురాజు మస్తానయ్య గారి మృతికి సంతాపం తెలియజేసి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రసాద్ గారి యొక్క ఔదార్యంతో ఇవాళ 4వ బాడీ ఫ్రీజర్ని అందజేయడం జరిగింది. జనరల్గా ఏంటంటే మనం గవర్నమెంట్ని కావచ్చు, ఎవరినైనా సరే మనకు ఒక ట్రాన్స్పోర్ట్ కావాలంటే బస్సులను ఇస్తారు, ట్రైన్లను ఇస్తారు, ఎటువంటి వెహికల్స్ని అరేంజ్ చేస్తారు. కానీ ఒక బాడీ ఫ్రీజర్ని ఇవ్వడం వరకు మాత్రం ఎటువంటి ఇది ఉండదు, రోడ్ దగ్గర ఉండదు. కానీ మనీ అన్న ఎవరికి ఫోన్ చేసినా సరే కుల మత ప్రాంత భేద వర్గం లేకుండా ఎవరు అడిగినా సరే ఈ బాడీ ఫ్రీజర్ని అందరికీ ఇవ్వస్తారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఇంకొంచెం మెరుగుపరిచే విధంగా మనకు 4వ బాడీ ఫ్రీజర్ ఇచ్చిన ప్రసాద్ గారికి ఈ లయన్స్ క్లబ్ తరఫున, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున, ముఖ్యంగా నందలూరు పూర్వ ప్రజల యొక్క అందరి మనోభావాల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందుబాటులో పెట్టడం అనేది ఒక రకంగా మంచిదే, కానీ ఇది ప్రజల ఆరోగ్యంగా ఉండి అవసరం లేకుండా ఉండాలని మనం కోరుకుంటాము. ఒక విధంగా మంచిది, ఇంకొక విధంగా మనము ఇది అవసరం రాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటాం. పోతే ఈ బాడీ ఫ్రీజర్స్ కానీ, మానవతా రథం కానీ ప్రజలకి, నందలూరు మండలంలో ప్రజలకి అందుబాటులో ఉండడం అనేది మన ఎంతో సంతోషంగా జరిగింది. ఈ మానవతా సేవా సంస్థ ముందుకు వచ్చి ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి పోయి వారి ఔదార్యంతో ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా గొప్ప గుణంతో కూడిన విషయం. వారు అన్ని విధాల సంపదగా ఉండాలని, ఇంకా సామాజిక సేవకు సంబంధించిన దిశలో ప్రయాణించాలని ఇంకా మంచి ప్రయోజనకరమైన కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ మా కమిటీ ద్వారా ఇంకా ఎన్నో జరుపుతామని కోరుకుంటూ ఇవాళ నందలూరు మండలంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏదైతే మండల ప్రజలకు అందుబాటులోకి చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నప్పుడు వారికి బాడీ ఫ్రీజర్ అవసరం యాదవ్ గారు మంచి సదుద్దేశంతో, దాతల సహకారంతో ఇప్పటి వరకు ఒక వైకుంఠరథం కావచ్చు, బాడీ ఫ్రీజర్లు కావచ్చు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ 4వ బాడీ ఫ్రీజర్ను ఇవాళ దీంట్లో కూడా భాగస్వామిగా హెచ్డి ప్రసాద్ గారు కూడా ఆయన కూడా కొంత భాగస్వామ్యం కలిశారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి మన డాక్టర్ గారి చేత చిరు సత్కారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.